రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ జంట జలాశయాలకు జలకళ సంతరించుకుంది. భారీగా వరద రావడంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నుంచి ఒక గేటు ఎత్తారు జలమండలి అధికారులు. మూసీ నదిలోకి 350 క్యూసెక్కులు వరద నీరు విడుదల చేస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. ఇక ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 1000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తోంది. 350 క్యూసెక్కుల అవుట్ఫ్లో వెళ్తోంది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి స్థాయి 1762.60 అడుగులుగా ఉంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 2.970 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 2.715 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 1000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 350 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం గేట్ల సంఖ్య 17 ఉంటే అందులో ఒక గేటు ఎత్తారు అధికారులు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ముఖ్యంగా ఎగువ భాగాన కురుస్తున్న వర్షాలకు వస్తున్నటువంటి వరద అనుగుణంగా గత 3 రోజులుగా దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. వచ్చేటటువంటి నీటిని పరిశీలిస్తూ ఏదైతే మనం గేట్లు ఎత్తవలసిన పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ముందుగా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అవేర్ చేయడం, తర్వాత ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా చూడడం, వీటితో పాటు పెరుగుతున్న నీటి మట్టాన్ని అనుగుణంగా ఈరోజు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. మనకు నిర్దిష్టమైన నీటి మట్టం రాగానే ఆ నీటికి అనుగుణంగా గేట్లు ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయడం జరిగింది. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు పెరిగిపోతున్నాయి చెప్పాలని చెప్పి నాకు ఫోన్ చేసినారు. జిఎం గారికి అందరూ అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మా కమిషనర్ గారు ఉన్నారు, పోలీస్ సోదరులు కూడా అందరూ రాత్రి పొద్దున్న నుంచి అందరికి చెప్పడం జరిగింది. సాయంత్రం కలిగితే జరగాలి చెప్తారని ఈయన ముఖ్యంగా కోరేది ఎక్కది ఆ భగవంతుడు కన్ను తెస్తే గొప్పతనం కాదు. చూస్తున్నాం 4-5 రోజులు మనం చాలామంది అనుకున్న ఒక వారం రోజులకి అంటే ఎండాకాలం అయిపోయింది, వానలు పడతలేమని అనుకున్నాం. కానీ భగవంతుడు కన్ను తెస్తే పెద్ద గొప్పతనం ఏం కాదు. నిన్న రాత్రి నుంచే మొత్తం చెల్ల కూడా నిండకం జరిగింది. ఈరోజు అందరికీ అది ఎలాన్ చేసి ఈరోజు ఇప్పడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒకటే కొన్నారు, జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారు, మన ప్రభాకర్ గారు ఒకటే చెప్పినారు, మీరు ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత అధికారులు మీరు ఉన్నారు, లోకల్ ఎమ్మెల్యే అని చెప్పినారు. అనుకుని పొద్దున్న నుంచి కూడా మీరు ఎప్పుడు ఏముందని చెప్తే అధికారులు కూడా వాళ్ళు కూడా పొద్దున్న నుంచి ఎక్కడ వెళ్ళకపోతే ఇక్కడనే ఉండి మిగతా అధికారులందరూ కూడా మనం అభినందించాలి. పొద్దున్న నుంచి కూడా నీళ్ళు ఎక్కడ వెళ్తున్నట్టు చెప్తూనే ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రజలకు కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా మూసినది పుట్టంలో ఉన్న వాళ్ళకందరూ కూడా ఎలా అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఎంత రాత్రి ఎంత వాన పెరిగినా తర్వాత పనికి అధికారులు ఇక్కడనే ఉంటారు, మేము ఇక్కడనే ఉంటాం. ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత మేము చూస్తాం. నిలువలది అంటే పొడవులా లాంగ్ 30 సెకండ్స్ వీడియో